మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే శ్రీ భవానీ శివదుర్గ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దర్శించుకునేందుకు ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పరమశివుడిని దర్శించుకుని స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయం వెలుపల కొలువై ఉన్న శివలింగాలకు మహిళలు క్షీరాభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో మహిళలు కుటుంబ సమేతంగా కార్తీక దీపాలు వెలిగించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. కేసరిగిరి రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈ కార్తీక మాసంలో ఎంతో అత్యద్భుతమైనటువంటి పూజలు జరుగుతాయి. నెలంతా కూడా అక్టోబర్ 22న ప్రారంభమైనటువంటి ఉత్సవాలు నవంబర్ 20 వరకు జరుగుతాయి. ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు జరుగుతాయి. స్వామివారికి ఉదయాన్నే మహాన్యాసపురకు రుద్రాభిషేకం, సాయంత్రము జ్వాలాతోరణము, మహాలింగ అర్చన రాయిచేటి రవిశర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా, నారాయణ శర్మ గారు వీళ్ళందరూ కూడా, ఫౌండర్ ట్రస్టీలు ఈవో గారు అందరూ కూడా పాల్గొని ఈ పూజను చేస్తారు. అలాగే భక్తులు కూడా లక్షల సంఖ్యలో వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకొని ఇక్కడ దీపారాధన చేస్తారు. దీప జ్యోతి ఆ పరమాత్ముడు, ఆ పరమశివుడు దీపాన్ని వెలిగించి ఆ దీపంలో ఉన్నటువంటి శివుణ్ణి పూజించుకోవాలి. ఆ విధంగా పూజించడం, అలాగే ఈ కీసరగుట్ట మీద ఉన్నటువంటి 101 శివలింగాలను కూడా భక్తులంతా వచ్చి చక్కగా ఒక చెంబడి నీళ్ళతో కనుక అభిషేకిస్తే వాళ్ళు చేసినటువంటి పాపాలను కూడా నశించి వారు కోరినటువంటి కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కీసరగుట్ట నందు ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. అలాగే భక్తులు దర్శనంతో పాటు అభిషేకాలు చేసుకొని స్వామివారి కృపకు పాత్రలవుతున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా క్యూ లైన్స్ మరియు ప్రసాదం కౌంటరు, తల పందిళ్ళు ఇవన్నీ వేయడం జరిగింది. అలాగే మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా క్యూ లైన్లో వచ్చి స్వామివారిని దర్శించుకొని పోవాల్సిందిగా కోరుతున్నారు. అందుకనే